ఎస్ఎల్బీసీ టన్నెల్లో 23వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 7గురి ఆచూకీ కోసం సిబ్బంది గాలిస్తూనే ఉన్నారు. D2 నుంచి D1 వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే టీబీఎం మిషన్ శకలాలు రెస్క్యూకి అడ్డంకిగా మారడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్లాస్మా కట్టర్లతో మిషన్ శకలాలు తొలగిస్తున్నారు. మరోవైపు ఎండ్ పాయింట్ సమీప ప్రాంతం ప్రమాదకరంగా మారిందని అధికారులు తెలిపారు. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందు వరకు డేంజర్ జోన్గా ప్రకటించి అక్కడికి సిబ్బంది వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. రోబోకు ప్రత్యేకమైన యంత్రాల అనుసంధానం, లిక్విడ్ రింగ్ వాక్యూమ్ని లోపలికి పంపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 23వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 7గురి ఆచూకీ కోసం సిబ్బంది గాలిస్తూనే ఉన్నారు. D2 నుంచి D1 వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే టీబీఎం మిషన్ శకలాలు రెస్క్యూకి అడ్డంకిగా మారడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్లాస్మా కట్టర్లతో మిషన్ శకలాలు తొలగిస్తున్నారు. మరోవైపు ఎండ్ పాయింట్ సమీప ప్రాంతం ప్రమాదకరంగా మారిందని అధికారులు తెలిపారు. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందు వరకు డేంజర్ జోన్గా ప్రకటించి అక్కడికి సిబ్బంది వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. రోబోకు ప్రత్యేకమైన యంత్రాల అనుసంధానం, లిక్విడ్ రింగ్ వాక్యూమ్ని లోపలికి పంపించారు.